అర్ధరాత్రి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు చెల్లించాలని, పెన్షన్ పెండింగ్ పెట్టొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కోరారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అన్ని వినతులను స్పాట్లో పరిష్కరించారని గుర్తు చేశారు హరీష్ రావు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని డబ్బులు గ్రామ పంచాయతీలకు ఇచ్చారో చెప్పండి. బుగ్గలకు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్కి పైసలు లేవు, డీజిల్కు పైసలు లేదు, దోమల మందుకు పైసలు లేవు, గడ్డి మందుకు పైసలు లేని పరిస్థితి. ఇలా వైద్య ఆరోగ్య శాఖకు పంచాయతీరాజ్కు దగ్గర సంబంధం ఉంటుంది. పంచాయతీరాజ్ శాఖ బాగా పనిచేయగలిగితే ఆసుపత్రుల్లో పేషెంట్లు తక్కువ ఉంటారు. లేకపోతే వైరల్, డెంగ్యూ, మలేరియా లాంటి ఫీవర్లతో ఇలా హాస్పిటల్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. మొన్న ఏదో పేపర్లో చూశాను, 60 పడకల ఆసుపత్రిలో 120 మంది పేషెంట్లు ఉన్నారు అని ఒక పత్రికలో వార్త చూశాను. ఎందుకు పెరుగుతా ఉన్నాయి ఈ డిసీజెస్ అంటే మరి అక్కడ ఇబ్బంది ఉన్నది కనుక దయచేసి 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినాయా రాలేదా, మీరు ఎప్పటిలోగా రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్న అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్ అధ్యక్ష మీరే రాశారు, మీ బుక్లో, మీ మేనిఫెస్టోలో రాశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్తో పాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లింపు. కానీ ఇప్పుడేమంటున్నారు, పాత బకాయిలు ఇయ్యమంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆనాడు మేం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 2000 కోట్లు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మాకు బకాయిలు ఇచ్చిపోయింది. మేము ఆ బకాయిలన్నీ కూడా మేము చెల్లించినాం. ఆ రోజు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద మా ప్రభుత్వం చెల్లించింది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చిన 9.5 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ చేశాం. దయచేసి మీరు కూడా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి చేయండి, ముందుకు తీసుకుపోండి. పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, పిల్లల భవిష్యత్ దెబ్బతినకుండా చూడాలని చెప్పి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. పెండింగ్లో 2 నెలల పెన్షన్ ఉంది. జూన్ జూలై ఉంటే మీరేం చేసిండ్రు, జూన్ నెల పెన్షన్ 1000 కోట్లు రిలీజ్ చేసిండ్రు, అది నేను మాట్లాడినాక. కానీ జూలై నెల ఇవాళ ఇస్తారా, రేపిస్తారా? లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఆగస్టు వస్తే 2 నెలల పెన్షన్ మళ్ళీ బాకీ అవుతారు. మీరు బాకీ లేదని అసెంబ్లీని తప్పుదో పట్టించడము, అసెంబ్లీలో ఇచ్చేసినామని చెప్పడం మంచిది కాదు. ఇవాళ 30వ తారీఖు 30-31లో గల జూలై పెన్షన్ కూడా ఇవ్వాలి. నెల బాకీ ఉన్నారు, 2 రోజులు అయితే 2 నెలల బాకీ అవుతారు. మళ్ళీ ఇంత ఓపికగా రాత్రి 12:30 మేము కూర్చున్నామంటే ఏదన్నా ప్రజలకు కొంత రిలీఫ్ రావాలి. గతంలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి మీరు అడిగితే మా ముఖ్యమంత్రి గారు లేచి అనేక విషయాలు అప్పటికప్పుడే ఎస్ వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పి 24 గంటల్లో మేము బేసిజాలకు పోకుండా కేసీఆర్ గారు మీరు అడిగితే అనేక సమస్యల్ని ఆ రోజు పరిష్కారం చేశారు. దయచేసి నేను చెప్పినటువంటి విషయాలు ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కనుక మీరు వాటన్నిటిని కూడా పరిష్కరిస్తారని ఎంతో ఆశతో, ఇంత రేట్ అయినా కూడా మీరు సమయం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు.